నేను స్పీచ్ ఇచ్చాను కానీ కాకపోతే ఒకటి మాట్లాడడానికి వచ్చాను. ఇన్ని రోజులు బలపడదాం అని తెలంగాణలో మాట్లాడాను. కానీ ఈ రోజు నేను ఆంధ్ర గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సార్ మీరు ఉచిత సలహాలు చెప్పడానికి ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. కానీ అదే ప్రతి ఒక్కరు సార్ వెనకాల ఉంది మేము ఉంటాము అని ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నాను? సార్ వెనకాల బలం ఉంది అంటే మీరు అందరూ వచ్చారు నాకు తెలిసి మీరు అందరూ సార్ సపోర్ట్ చేస్తారని. కానీ ఇంట్లో ఎవరైతే సార్ మీ ఇంట్లో ఉండి టీవీలో చూస్తూ ఉచిత సలహాలు చెప్పి మీరు ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఎందుకు మీతో నమ్మాలి చెప్పే వాళ్ళందరికీ చెప్పండి. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అతను వెంటనే ఉంటాము అది కరెక్ట్ అని గట్టిగా చెప్పండి. అండ్ ఇప్పుడు జగన్ అంటాడు మేము సిద్ధం అని. మేము కూడా సిద్ధమే, యుద్ధానికి సిద్ధం. మేము కూడా సిద్ధమే, సిద్ధం. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మేము చెప్తున్నాము నువ్వు గత దిగాక నీకు పెద్ద ఊరేగింపులో తీసుకునే సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి నేను ఏదన్నా కమ్యూనిటీ బయట చెప్పలేదు నాకు క్లియర్ చెప్తున్నాను. నేను నాకు బిడ్డనే కాకపోతే నాకు యూనిటీగా ఇది ఒక సిచ్యువేషన్ మనకు వచ్చింది. మనని విడదీసుకోవడం కాదు, మనని మనం సపోర్ట్ చేసుకుంటే వెళ్దాము. వైఎస్ఆర్సీపీలో కూడా నాకు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉంటారు వాళ్ళంతా గుండెతం చేస్తూ జైలుకి వచ్చారని ఇంకొచ్చాడు అంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే ఎన్నో క్రోర్స్ డబ్బులు వస్తాయి. అతను లైఫ్ సంతోషంగా ఏం చేసుకోవచ్చు. కానీ మనందరి కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు మనం అతని వెనకాల ఉండాలి. ఏపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు మనం కూడా వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతి ఒక్కరు వచ్చిన సలహా ఇచ్చి మీరు బీజేపీకి ఎందుకు రాశారు, టీడీపీకి ఎందుకు రాశారంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎవరికి తెలుసు. సార్ ఎక్కడ జనసేన బలహీనమని చెప్పట్లేదు, కానీ మనకు తోడా అవసరం. మనకి మేమంతా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. బీజేపీ సెంట్రల్ పార్టీ టీడీపీ ఎన్నోసార్లు రూలింగ్ గా ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి హెల్ప్ తీసుకోవడం తప్పు లేదు. ఒక రాక్షసుడిని దించడానికి ఎంతమంది కలిసి ఉంటే ప్రజలు బాగుపడతారు. సార్ ని సీఎం చేస్తామని సార్ మాకు మీటింగ్స్ చెప్తా ఉంటారు. సార్ లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days లో స్టేట్ పైన మాట్లాడుతుంటే ఎంతమంది కళ్ళలో నీళ్ళు వచ్చింటాయి. సార్ ఎంత బాధ ఉంటే సార్ బాధ నేను ఎందుకు మీతో కలిసినానని. అది లాస్ట్ టైం సార్ గెలిపించుకుంటే ఒక్క సీటు సార్ నుంచి నాకు ఈవెన్ ఒక్క సీట్ గెలిపించుకుంటే ఈరోజు సార్ ఆ స్థాయిలో కూర్చోబెట్టే స్థితిలో మనం ఉంచాలి కాదు. అది మన తప్పు. సార్ ఈరోజు వేరే పాటలు కలిసి వెళ్తుందంటే అది మన తప్పు. సార్ ని ఈసారి ఈ సీతాని అక్కడ వాళ్ళని పాయింట్ అవుట్ చేయకుండా ఇచ్చిన సీట్స్ ని 100% గెలిపించడానికి మనం కృషి చేద్దాము. అలాగే నెక్స్ట్ టైం సార్ ఒంటరిగా నిలబడి